హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి రైస్ అండి, ములక్కాడ ఎగ్ కర్రీ, కోడిగుడ్డు పొరట, రసము, ఇంకా ఫ్రూట్స్. చిన్న మాట, కాపరి తన మందను రక్షించినట్టు వారి దేవుడు తన ప్రజలను రక్షించును. కాపరి వలె కాపాడే దేవుడు. కాపరి తన గొర్రెల మందను చూచుకున్నట్లు ప్రేమతో జాగ్రత్తగా రక్షిస్తాడని చెబుతుంది. కాపరి తన గొర్రెలను ఎప్పుడూ వదిలిపెట్టాడు. అలాగే దేవుడు కూడా తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టాడు. కాపరి ప్రతి గొర్రెను తెలుసుకుంటాడు. ఏ గొర్రె ఎక్కడ ఉందో, ఏది బలహీనమో, ఏది తప్పిపోయిందో అతనికి తెలుసు. అలాగే దేవుడు కూడా మనలను బాగా తెలుసుకుంటాడు. మన బాధలు, మన సమస్యలు, మన అవసరాలు అన్నీ ఆయనకు తెలుసు. అడవిలో గొర్రెలకు ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. మృగాలు, గుంతలు, దారి తప్పటం, కానీ కాపరి వాటిని కాపాడుతాడు. అలాగే దేవుడు కూడా మన కష్టాల నుండి, శోధనల నుండి, శత్రువుల నుండి మనలను రక్షిస్తాడు. మనము దేవుని దారి నుండి దూరమైతే దేవుడు మనల్ని తిరిగి తన దగ్గరకు తీసుకుని రావాలని కోరుకుంటాడు. కాబట్టి మన దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన కాపరి వలె మనలను చూచుకునే దేవుడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన్ని అనుసరించి ఆయన స్వరాన్ని వినాలి. అప్పుడు ఆయన మనలను ఎల్లప్పుడూ కాపాడి నడిపిస్తాడు.